జై శ్రీమన్నారాయణ. ఇవాళ సమయం 4 గంటలు. నిన్న వామన జయంతి, రేపు అనంత పద్మనాభ స్వామి వ్రతము. ఈ మహబూబ్ నగర్ గద్వాల్ రైల్వే స్టేషన్లో స్టేషన్ మాస్టర్లకి విచక్షణ జ్ఞానం లోపించిందో ఏంటో, ఒకటో ప్లాట్ఫామ్లో ఎప్పుడు ఇలా గూడ్స్లు పెట్టేస్తారు, రెండో ప్లాట్ఫామ్లో ఇలా రైళ్లు పెడతారు. ప్రజలకు ఇబ్బంది. ఎంత ఇబ్బంది! వయసులో ఉన్న వాళ్ళైతే పర్వాలేదు, కానీ ముసలి వాళ్ళు, కుంటి వాళ్ళు, వాళ్ళందరూ ఎలా రాగలుగుతారు? చివరి నిమిషంలో వచ్చిన వాళ్ళకందరికి ఇబ్బంది కదా. కనుక రైల్వే మినిస్టర్స్ కానీ అధికారులు కానీ శ్రద్ధ తీసుకొని 1వ నెంబర్ ప్లాట్ఫారంలో రైళ్ళు 2, 3లోకి లేదా పక్క లూప్ లైన్లోకి గూడ్సులు పంపిస్తే ప్రజలందరికీ సౌకర్యంగా ఉంటుందని తెలియజేయడమైనది. ఈ విషయాన్ని పెద్దలందరూ, అధికారులు, మహబూబ్ నగర్ ఎంపీ అరుణ గారు శ్రద్ధ వహించి, అందులో ఇక్కడ లిఫ్ట్ కూడా లేదు, ముసలి వాళ్ళు వృద్ధులు రావడానికి లిఫ్ట్ కూడా లేదు. ఆ సౌకర్యాలు ఏర్పాటు చేసినప్పటికీ ఒకటో ప్లాట్ఫారంలో గూడ్స్ పెట్టడం వల్ల ఎవరికి ప్రయోజనం? ఆ గూడ్స్ డ్రైవర్కి, ఆ గూడ్స్ గార్డుకు సౌకర్యం కోసము, ఆ లగేజ్ మోయడం సౌకర్యం కోసం ప్రజలందరినీ ఇబ్బంది పెట్టేటువంటి సాంప్రదాయాన్ని మర్చిపోవాలి. 3వ ప్లాట్ఫారంలోనేమో డెమో, మహబూబ్ నగర్ డెమో వస్తుంది. 2వ ప్లాట్ఫారంలో విశాఖపట్నం సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఇది రాయలసీమ, కర్నూలు జిల్లాకి, అన్ని చుట్టుపక్కల వాళ్ళకి వైజాగ్, విజయవాడ వెళ్ళడానికి ఉన్నటువంటి మంచి సౌకర్యము. దీంట్లో ఇబ్బందిని తొలగించాలని తెలియజేయడమైనది. ఇది యూట్యూబ్లో, ఫేస్బుక్లో పెడదాము. అప్పుడైనా నిదానంగా జనాలు తెలుసుకోవాలి. అధికారులు, ముఖ్యంగా రైల్వే స్టేషన్ మాస్టర్లు, తర్వాత సౌత్ సెంట్రల్ రైల్వే మేనేజర్సు, అధికారులు అందరూ తెలుసుకొని ప్రజలకు మార్పు చేయాలని డాక్టర్ జగన్మోహన్ మూర్తి, హోమియో స్పెషలిస్ట్, సైకాలజిస్ట్, కర్నూలు. దేశ అభివృద్ధి కోసం మనందరము సమగ్ర అభివృద్ధి కోసం మంచిగా ఉండాలి, అభివృద్ధిని సాధించాలి.